Hello busy peoples, welcome back to my channel Strauss World YouTube ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఆంధ్ర హోటల్ స్టైల్ పూరి కర్రీ. దీన్నే బొంబాయి చట్నీ అని కూడా పిలుస్తారు. ఈ కర్రీతో తినేటప్పుడు పూరీలు 4 అన్న కాడ 5, 6 పూరీలు తింటారు. ఎందుకంటే ఈ కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మనం ఒక 4 పెద్ద సైజు ఆలు తీసుకోవాలి. ఇక్కడ నేను 3 పెద్ద సైజు తీసుకున్నా, 3 చిన్నవి తీసుకున్నాం. మీరు 4 పెద్దవి తీసుకోండి, పర్లేదు. నీట్గా వాష్ చేసుకొని ఈ పెద్ద పెద్ద ఆలుని ఇలా పీసెస్ లాగా చేసుకోండి. ఒక దాంట్లో 4 పీసెస్ 2 పీసెస్ చేసుకొని, అంటే ఇలా చేసుకుంటే బాయిల్ అయ్యేటప్పుడు ఇది తొందరగా బాయిల్ అవుతుందని ఇలా పీసెస్ కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేశాక కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, లేదంటే నార్మల్ సాల్ట్ అని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే చప్పగా ఉండదు బాయిల్ అయినాక. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఆలు పెట్టిన గిన్నెని దీనిపైన పెట్టి బాయిల్ చేయాలి. ఇది బాయిల్ అయ్యే లోపల మనం వేరే ప్రాసెస్ చేసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడినాక కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. రెండు మంచిగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ కలుపుతూ ఫ్రై చేశాక ఒక కప్పు క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజువి 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు పొడుగు కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇలా క్రష్ చేస్తే ఇలా స్లైసెస్ వస్తుంటాయి బయటికి. ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయ్యాక ఈ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపాక ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనియాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయితే ఆనియన్స్ మళ్ళీ ఒకసారి కలిపి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేయాలి. ఇలా కలిపాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాయిల్ కావాలి ఇదంతా వాటరు. ఈలోగా మనం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా మొత్తం పేస్ట్ లాగా కలుపుతూ మిక్స్ చేసి పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇది కుక్ అయి ఉంటుంది కదా, కుక్ అనేది ఒకసారి మొత్తం కలిపి ఇలా ట్రాన్స్పరెంట్ అవ్వాలి ఆనియన్స్. ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాక కొంచెం కర్రీ లీఫ్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత మనం ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు ఉంటుంది కానీ ఆ పొట్టు మొత్తం తీసేసి ఇలా వీడియోలో చూపించినట్టు క్రష్ చేస్తూ వేయాలి. ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకున్నాక కాసేపు ఇది బాయిల్ అవ్వనియాలి. ఇదంతా బాయిల్ అయ్యాక
ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండి వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది అండ్ మంచి టేస్టింగ్ కూడా ఇస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు. దీంట్లో మనం కారం యాడ్ చేసుకోము, ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాము కదా, సో కారం యాడ్ చేసుకోము. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంతే, వేడి వేడి బొంబాయి చట్నీ రెడీ. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో చాలామందికి ప్రమోట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బిగ్. మరి ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.